గోదావరికంలో సీఎం సభపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి, సీఎం సభ కోసం అసలు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? థ్యాంక్ యూ సునీత. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని గౌడ్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో మరికొద్ది సేపట్లో సాయంత్రం 4 గంటలకు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా టీఆర్ఎస్ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో కూడా చేశారు. ప్రస్తుతం మనం సభాస్థలి వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా దాదాపు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 7 నియోజకవర్గాలు పెద్దపల్లి, మంతిని, రామగుండం, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున దాదాపు నియోజకవర్గానికి 30,000 మంది జన సమీకరణ చేయనున్నారు. దాదాపు 1,50,000 పైగా రానున్న నేపథ్యంలో దాదాపు ఈ గౌట్ డిగ్రీ కళాశాల మైదానంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా ఎక్కడ కూడా దాదాపు ఈ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కూడా ప్రజలు తరలి రానున్న నేపథ్యంలో ఎవరికి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పవచ్చు. ప్రధానంగా 7 నియోజకవర్గాల నుంచి కూడా మరోవైపు కూడా ఎక్కడ కూడా అటు పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రతా ఏర్పాట్లు కూడా చేసింది. ఇంత పెద్ద ఎత్తున బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలి రానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసు యంత్రాంగం కూడా బందోబస్తు ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా 8 మంది డీసీపీలు, అలాగే 10 మంది ఏసీపీలు, 42 మంది సీఏలు, 72 మంది ఎస్ఐలు, 850 మంది కానిస్టేబుల్, దాదాపు 100 మంది హోంగార్డ్స్, కేంద్ర బలగాలు 250 మంది, అలాగే స్పెషల్ పార్టీ సిబ్బంది 100 మంది. వీరితో పాటు అలాగే స్పెషల్ పార్టీసు అండ్ మిగతా సాయుధ బలగాలతో కూడా పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు దాదాపు 1553 మంది సిబ్బందితో పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రత ఏర్పాట్లు చేసింది. మరోవైపు మంచిర్యాల నుంచి ఏదైతే మధ్యాహ్నం సభ ప్రారంభమయ్యే ముందు నుంచి కూడా ట్రాఫిక్ను కూడా మళ్లించడం జరిగింది. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలను కూడా దారి మళ్లించడం జరిగింది. అలాగే ఇటు కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలు, ధర్మపూర్ నుంచి, మంతి నుంచి వచ్చే వాహనాలను కూడా దారి మళ్లించి ఎక్కడ కూడా ప్రజలకు మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎక్కడ కూడా ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా కూడా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. సభ ప్రారంభమయ్యేటప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ పెట్టి వాళ్ళు ఆ విధంగా వెళ్ళేటట్టు కూడా ముందు నుంచే కూడా గత 4 రోజుల నుంచి కూడా పోలీసు యంత్రాంగం కూడా ప్రజలను అప్రమత్తం చేసిందని చెప్పవచ్చు. మరోవైపు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళకు మంచినీటి సౌకర్యంతో పాటు మజ్జిగ ప్యాకెట్లు కూడా అందియనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జిల్లా ఏదైతే టీఆర్ఎస్ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. మరోవైపు పెద్ద ఎత్తున కూడా ఇటు 3 నియోజకవర్గాలు మంచిర్యాల జిల్లా సంబంధించి చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలను అటు జీఎం ఆఫీస్తో పాటు అటు ఏదైతే గంగానగర్ వద్ద అలాగే వీళ్ళకు 4 పాయింట్లు ట్రాఫిక్ పాయింట్ కేటాయించడం జరిగింది. మరోవైపు పెద్దపల్లి, ధర్మపూర్ నుంచి వచ్చే వాహనాలకు కూడా ఏదైతే గౌట్ జూనియర్ కాలేజ్ సంబంధించి అక్కడ ఒక 2 పాయింట్స్ వాళ్ళ పార్కింగ్ పాయింట్స్ కూడా అక్కడనే కేటాయించడం జరిగింది. మరోవైపు మంతి నుంచి వచ్చే వాహనాలకు కూడా వాళ్ళకు సంబంధించిన రామ్ మందిర్ ఏరియాకు సంబంధించిన పార్కింగ్ పాయింట్ కూడా వాళ్ళకి అక్కడ కేటాయించడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా బస్సులు కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, 2 వీలర్స్ ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రజలందరూ కూడా ఆయా పార్కింగ్ పాయింట్లలో వాళ్ళు పార్కింగ్ చేసుకొని నేరుగా సభాస్థలికి వచ్చేటట్టు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రామగుండం కార్పొరేషన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ బాలరాజు గారు ఉన్నారు. బాలరాజు గారు, చెప్పండి, సభ దాదాపు 4 గంటలకు ప్రారంభమయ్యే సభకు ఎంతమంది వస్తున్నారు? దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? వచ్చే ప్రజలకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు? పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉద్యమ నేత, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈరోజు గొప్ప బహిరంగ సభకు గోదావరికని వస్తూ ఉన్నారు. దాదాపు 2 లక్షల పైచీలకు ప్రజల్ని సమీకరించి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 16 సీట్లు గెలిచే భాగంలో మా మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున జనాన్ని తరలించి మరి సార్ యొక్క ఈ మీటింగ్ని ఈ ప్రాంతం నుండి రామగుండం కోల్బెల్ట్ ఏరియా నుండి ఒక మంచి మెసేజ్ ఇస్తారని ప్రజలందరూ ఆశిస్తున్నారు. తప్పకుండా సాయంత్రం 4 గంటలకు తెలంగాణ రామగుండం టీఆర్ఎస్ అందరం కూడా వారం రోజులు కష్టపడి జన సమీకరణ తర్వాత అలంకరణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా దాదాపు 2 లక్షల పైచీలకు ప్రజలు వస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. మరోవైపు ప్రజలు కూడా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నది. వచ్చే ప్రజలకు కూడా ఏ విధమైన ఏర్పాటు చేశారు? కనీస సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం కానీ, మజ్జిగ ప్యాకెట్స్ కానీ ఈ విధమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు? వారి కోసం దాదాపు 2 లక్షల వాటర్ ప్యాకెట్లు,
పెరుగు, తర్వాత ఇంకా టిఫిన్స్ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాము. తప్పకుండా ప్రజలకు ఇబ్బంది పడకుండా తర్వాత సిబ్బంది కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఎవరికి ఏం ఆటంకం కలగకుండా అన్నీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కష్టపడి ఎవరికి ఇబ్బంది కాకుండా ఈ కార్యక్రమం విజయవంతం ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా చూసుకున్నట్టయితే దాదాపు 2 లక్షల పైచీలకు నియోజకవర్గానికి దాదాపు 20 నుంచి 30 వేల మంది జన సమీకరణ చేయనున్నారు. ఇంత పెద్ద ఎత్తున కూడా జనాలు రానుండడంతో ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు. మరోవైపు కోల్బెల్ట్ ప్రాంతం కావడంతో ఇటు బెల్లంపల్లి సింగరేణి రీజియన్తో పాటు రామగుండం సింగరేణి రీజియన్ నుంచి దాదాపు 6 డివిజన్ల నుంచి కూడా సుమారు దాదాపు 36 వేల పైచీలకు సింగరేణి కార్మికులు ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా సింగరేణి కార్మికులు, సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా తరలి రానున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఏదైతే గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరగనున్న సీఎం కేసీఆర్ పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంటు టీఆర్ఎస్ బహిరంగ సభకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా అటు పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా మధ్యాహ్నం నుంచి విధించింది. ఏదైతే మంచిర్యాల జిల్లాతో పాటు నుంచి వచ్చే వాహనాలను డైవర్షన్ ఇచ్చారో అలాగే కరీంనగర్ నుంచి గోదావరికనికి మంచిర్యాలకు వెళ్ళే వాహనాలను కూడా డైవర్షన్ ఇవ్వడం జరిగింది. ఆ సంబంధించిన ఇప్పటికే ప్రజలను వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేయడం కూడా జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి సీఎం కేసీఆర్ మరికొద్ది సేపట్లో రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్.